కోవూరు నియోజకవర్గంలో దశల వారీగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. డివైడర్ల మధ్య మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా బుచ్చిరెడ్డిపాలెం పట్టణానికి విచ్చేసిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి టీడీపీ కూటమి పార్టీల నాయకులు బ్రహ్మరథం పట్టారు. సభావేదిక వరకు గ్రీన్ కార్పెట్ పరిచి మార్గ మధ్యలో పూలు వెదజల్లుతూ అభిమానం చాటుకున్నారు. తేజు డెవలపర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన డివైడర్ మధ్య మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఓ మొక్క నాటి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ సామాజిక సేవ కోసం నిధులు వెచ్చిస్తున్న తేజు డెవలపర్స్ ను ఆదర్శంగా తీసుకుని బుచ్చిపట్న అభివృద్ధిలో రియల్టర్లు భాగస్వాములు కావాలని కోరారు. ఎవరికీ భయపడకుండా నిబంధనలకు అనుగుణంగా వ్యాపారాలు చేసుకోవాలని బుచ్చి ప్రాంత రియల్టర్లకు ఆమె సూచించారు. బుచ్చి పట్టణ వాసుల చిరకాల కలగా మిగిలిన మార్కెట్ నిర్మాణం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. తన ఎన్నికల నినాదమైన అవినీతి రహిత వివాదరహిత కోవూరు సాధనకు కబడ్డీ ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు. బుచ్చిరెడ్డిపాలెం బాంబే రోడ్ చెన్నూరు రోడ్లో శ్రీ తేజ డెవలపర్స్ ఆధ్వర్యంలో ఒక బృహత్తర కార్యక్రమం జరిగింది. అది 600 చెట్లు కొనా వరకు ఇక్కడి నుంచి వాళ్ళు ఈ రోడ్డు మొత్తం నాటుతున్నారు. అదేవిధంగా వాళ్లే దాన్ని సంరక్షించే విధంగా కూడా వాళ్ళు ముందుకు రావడం జరిగింది. ఇటువంటి మంచి కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో తలపెట్టేందుకు తేజ డెవలపర్స్ వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఈ మాదిర ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ప్రజలకి ఏదైతే అవసరమో వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలను కూడా గుర్తించి వాళ్ళకి ఏది మంచి జరగద్దో అది చేయాలని చెప్పి మేము ఇంతకు ముందు కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అందరూ చెప్తున్నట్టు మేము ఎలక్షన్ ముందు చెప్పాము. ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలోనే కాదు కోవూరు కాన్స్టిట్యున్సీలో మొత్తం రియల్ ఎస్టేట్ చేసుకునే వాళ్ళు ఎవరికి భయపడకుండా
అదే విధంగా ఏ వేరియేషన్స్ లేకుండా యాజ్ పర్ రూల్స్, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం లేఅవుట్ చేసుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కానీ, రోడ్లు కానీ, లైట్లు కానీ ఈ విధంగా ఏదో ఒక సహాయం ఆ స్థానిక ప్రజలకి అందే విధంగా ఉండాలని చెప్పి మేము చెప్పడం జరిగింది. అదే ఈరోజు తేజ డెవలపర్స్ వాళ్ళతోటి ఈ బుచ్చిరెడ్డిపాలెంలో వాళ్ళు లేఅవుట్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ 600 చెట్లు, అదేవిధంగా మనకి ప్రజలకి పనికొచ్చే ఇంకో మహత్తర కార్యక్రమం మనము మార్కెట్, ఎన్నో సంవత్సరాల నుంచి బుచ్చిరెడ్డిపాలెం ప్రజల కళ ఆ మార్కెట్, అది వాళ్ళు ముందుకొచ్చి మేము కట్టిస్తామని చెప్పడం నిజంగా జరిగింది. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో చెప్పొచ్చో నాకు తెలియదు, బట్ నేను చెప్తున్నాను. కోవూరు కాన్స్టిట్యున్సీలో మేము ఏదైతే చెప్పామో అవినీతి రహిత, వివాద రహిత అని చెప్పి తప్పకుండా అదే చేస్తున్నాము. అలాగే ఎక్కడ కూడా ఎవరిని ప్రజలకు ఇబ్బందులు గురి చేయకుండా కోవూరు కాన్స్టిట్యున్సీలో ప్రతి పని ఏ సామాన్య మనిషి వచ్చినా కూడా చేస్తున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే సంక్షేమము, అభివృద్ధి సమపాలనలో మనకి ఇస్తామని చెప్పారో అవి కూడా మనం ప్రతి ఒక్కటి ముందుకు తీసుకెళ్తున్నాం. కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎంతో మందికి న్యాయం జరుగుతుంది. పల్లెల్లో రోడ్లు మనము ఈరోజు పండగ చేసుకుంటున్నారు, పండగ వాతావరణంలో. అలాగే ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ అయితేనేమి, బీసీ కార్పొరేషన్స్ లోన్స్ అయితేనేమి, మహిళలకైతేనేమి, ఈ రకంగా ఎన్నో క్యాటిల్ షెడ్స్ అయితేనేమి, ప్రతి ఒక్కటి మనము చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. కాబట్టి ఎవ్వరు కూడా విమర్శించేటప్పుడు తామేం చేశాము, ఇప్పుడేం జరుగుతుంది అనేది ఒకటి గుర్తు పెట్టుకొని విమర్శించాలని, మేము మంచిగా ఉన్నాం కదా అని చెప్పి ఎవ్వరు కూడా గత ప్రభుత్వంలో ఉన్న లీడర్స్ కానీ ఎవ్వరు కానీ ఎక్కువ మాట్లాడారంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎక్కడ కూడా అవినీతి జరగట్లేదు, ఎక్కడ కూడా ఏ నాయకుడు తప్పు చేయట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ప్రజల కోసం పాటుపడే నాయకులే ఉన్నారు. కాబట్టి ఏదో నేను చెప్పిన దానివల్ల నాయకులందరూ కూడా మనము వాళ్ళలాగా చేయకూడదు, అలా చేస్తే మనం కూడా వాళ్ళ మాదిరే అవుతాము. కాబట్టి మీరు